మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల గ్రామంలోని ఆర్పీ గార్డెన్లోని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలుపుపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని, ఎమ్మెల్సీ పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, బెల్లంపల్లి నియోజకవర్గం పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోపే దాదాపుగా 56,000 నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించింది. మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి, గడప గడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన యొక్క ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నా కోసం ఎలా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం మనమందరం కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులను కోరారు. నరేందర్ రెడ్డి అంటే ఆల్ ఫోర్స్ విద్య పట్ల, ఉద్యోగాల పట్ల అనుభవం ఉన్న వ్యక్తి అని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. శివరాత్రికి అందరూ ఆశీర్వాదం తీసుకొని అక్కడ మన సోదరుని 27వ తారీఖు పెద్ద మెజార్టీ గెలిపిస్తారని నాకు పూర్తిగా ఆశ. అందుకోసం మీరు ఇంత పెద్ద సభ్యులు వచ్చినందుకు పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి మండలాన్ని తిరుగుతాం, ప్రతి మండలాన్ని చేస్తా. మీరున్న అభివృద్ధి ప్రోగ్రాన్ని కూడా మళ్ళొకసారి 1 year కార్యక్రమాలు అయినాక మీ చూడండి ఎంత వర్కౌట్ చేస్తాం. మీకు ఈ మాటలు ఆశపాశం చేస్తలేను, పని చేయడానికి వచ్చినాం, పని చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీల గురించి మా ప్రేమ్ భాయ్ చెప్పారు. రాజుగారు మా నాయన దగ్గర శిష్యుడు, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని మా ఆయనకి ఇచ్చిన డైరెక్షన్, అడ్వైస్ ప్రకారం ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. రామగుండంలో పనిచేసుకుంటారు. చిత్తశుద్ధి కానీ సీఎం గారిని, చంద్రబాబు గారిని దగ్గర తీసుకుని పనిచేసుకునే కార్యక్రమాలు ఉన్నది. నేను మళ్ళొకసారి మీ అందరితో అప్పీల్ చేస్తున్న సోదరులారా, మన 27వ తారీఖు మన నరేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ కింద కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని మనం కాపాడుకోవాలి. మంచి ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించిన తర్వాత మనం అందరం మళ్ళొకసారి హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి గారితో కలిసి ఉన్న సీనియర్ నాయకులందరినీ కలిసి నేను గెలిపించిన ఒక అవకాశాన్ని తీసుకొని గెలిపిస్తామని మీ అందరితో నేను మనవి చేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. మిత్రులారా, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నిక. ఇక్కడ పెద్దలు వినోద్ గారు ఉన్నారు. చాలా సౌమ్యుడు, మీ అందరికీ కూడా తెలుసు. అందరితో నవ్వుకుంటున్నాడు, నేనైతే అందరితో నవ్వుకుంటుండాలి. చాలా మంచి వ్యక్తిగా పేరున్న వ్యక్తి. ఈరోజు ఎప్పుడు చూసినా మేము ఆ శాసన సభలో చూసినప్పటికీ, బయట ఉన్నప్పటికీ బెల్లంపల్లికి ఏం చేస్తే బాగుంటుందని అనేక సందర్భాల్లో ఈ రోజు ఉన్న ఇక్కడ యువతకు, ఈ రోజు ఇక్కడ మహిళా సోదరులకు, ఈ రోజు ఉన్న ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యులు మా వినోదన్న గారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, వారికి మీ అండగా ఉండాలి. మీరందరూ మళ్ళా చేతుడు వాదనగా ఉండండి. నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ సంవత్సర కాలంలో ఒకటే సంవత్సరం మనకు ఈరోజు మొదటి సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో అడిగిపెట్టిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ గర్వించే విధంగా ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు సంబంధించి ఒకసారి ఆలోచన చేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఒకటే దమ్ చేసిన ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే
ఈ రోజు ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 23,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో వెనుకాడకుండా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా నిలిచినప్పటికీ కష్టపడి ఆలోచన చేసి ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయల వరకు ఈరోజు వేలాది మందికి, మరి ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా చాలా మందికి రుణమాఫీ జరగడం జరిగింది. అందించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. ఏం చేసిండ్రు, ఏం చేయకుంటారు, ఏం చేసేది చేస్తా ఉన్నారని బీజేపీ ఒక ప్రక్కన, టీఆర్ఎస్ ఒక ప్రక్కన 10 సంవత్సరాలు కేంద్రం నుంచి, ఒక ప్రక్కన బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది, మేము చేసే ప్రయత్నాన్ని మీరు గుర్తించాల్సిందిగా నేను బీజేపీ వాళ్ళకి హిందూ పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు బీజేపీ వారు ఏమన్నారు, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టాను, ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలగకుండా 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటాయి. యువతంతకు సంబంధించిన మా మిత్రులందరినీ కూడా కోరుతాం, 1 సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఆ రోజు మనం ఇచ్చిన మాట, ప్రజల్లోకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ సోదరులు ఇచ్చిన మాట, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే అన్ని ఖాళీ చేసే ఒక కార్యక్రమం చేస్తాం ప్రభుత్వంలో వచ్చినాక అని చెప్పి ఈ రోజు